ఆ రోజుల్లో పెద్ద ట్రేడింగ్ ఏంటంటే మనుషులను తీసుకెళ్ళటమే, మనుషులను బలవంతంగా పని చేయించుకోవటం, వాళ్ళని కొట్టి తిట్టి వాళ్ళకి డ్యూటీలు ఇచ్చి పనులు చేయించుకోవటం. ఈరోజు ఎవరైనా పనికి వెళ్తే డబ్బులు ఇస్తారు, రోజుకి 500 1000. మరి వీళ్ళకి కూలీ ఉండదు, భోజనం పెడతారు, విపరీతంగా కొడతారు, కొట్టేసి నచ్చిన పనిని చేయించుకుంటూ ఉంటారు. ఈ మధ్యకాలంలో మా ఫ్రెండ్ ఒక ఆయన కర్ణాటకలో మా ఫ్రెండ్ అయితే వాళ్ళ తమ్ముడిని జనాలు ఏం చేశారంటే కిడ్నాప్ చేసి కర్ణాటక తీసుకెళ్ళారు. కర్ణాటకలో ఈ పెద్ద ఇవి ఉంటాయి ఎస్టేట్లు, ఈ ఎస్టేట్లో లోపల ఏం చేశారంటే ఇలాంటి బానిసగా తీసుకెళ్ళారు. బానిసగా తీసుకెళ్ళి పనులు అప్పగిచ్చి అది మొత్తం 200 ఎకరాల ఎస్టేట్. ఈ 200 ఎకరాల ఎస్టేట్లో వాళ్ళు మంచి భోజనం కూడా పెట్టరు, ఏదో పప్పు చారు, ఏదో రసం, ఏదో సాంబారు, 4 పచ్చడి మెతుకులు పెట్టేసి చిత్త కొట్టేవాడు. మొత్తం ఒళ్ళంతా దెబ్బలే, గాయాలు అయిపోయేదా కొట్టి విపరీతంగా పనులు చేయించుకునేవాడు. మరి నాతో కలిసి పనిచేసినటువంటి మా ఫ్రెండ్ అయినా తర్వాత కాలంలో లాస్ట్గా ఈ ఫోను ఎవరు ట్రాప్ చేశారు ఎక్కడ ఏంటని చెప్పి ఆ ఫోన్ పట్టుకుని ఒక సినిమాటిక్ స్టైల్లో అటు పోలీసులు కానీ వీళ్ళు కానీ వాళ్ళందరూ మిస్టరీని చేజ్ చేశారు. బెంగళూరుకు పోయిన తర్వాత స్విచ్ ఆగిపోయిందని అంటే ఆ బెంగళూరుకు పోయి అక్కడ నుంచి సీసీటీవీ ఫుటేజీలు తీసి దాని తర్వాత ఎవరు అమ్మారు ఏంటి, ఈ ఫోన్ని తీసుకెళ్ళి వేరే వాళ్ళు ఎవరు అమ్మితే ఎవరు అమ్మారు ఎవరు కొన్నారని తెలుసుకుని అక్కడ నుంచి సుమారుగా ఒక 20 రోజుల గ్యాప్లో వెళ్ళేసి గ్యాంగ్ని వేసుకుని వెళ్ళి ఆ ఎస్టేట్లోంచి తన తమ్ముడిని తెచ్చుకున్నాడు. అదొక మంచి స్టోరీ. తన తమ్ముడు చూడంగానే బాధపడిపోయాడు. అదేంటంటే బానిసగా తీసుకెళ్లారు, చిత్త కొట్టారు, మంచి భోజనం కూడా పెట్టలే. ఏడ్చుకుంటూ ఉన్నాడు. మంచి భోజనం తినే నా తమ్ముడు ఏమైపోయాడు, కనీసం కడుపు నిండా తిండి కూడా పెట్టకుండా ఏం చేశారు, చిత్త కొట్టారు. అది ఈ రోజులో అక్కడక్కడ జరుగుతూ ఉంటే ఆ రోజుల్లో సూపర్ పవర్లు అందరూ ఇదే పని చేసేవాడు.